బంప్స్ అసలు మామూలుగా లేదు. ప్రతి ఒక్క సీన్కి, ప్రతి ఒక్క డైలాగ్కి, ప్రతి ఒక్క ఆయన వచ్చిన ప్రతిసారి కనిపించే ప్రతిసారి నిజం గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు ఇప్పటికి నేను నాకు తెలిసి ఇది 18సారి చూడటము ట్రైలర్ అయినా కూడా ఇప్పుడు స్టిల్ గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత బాగుంది. తమ్మన్ గారి మ్యూజిక్ కూడా అదిరిపోయింది అసలు. అండ్ నెక్స్ట్ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అఖండ అలాగే ఉంది, అఖండ 2 ట్రైలర్ కూడా అని చెప్పి. ఇక్కడ కొన్ని విషయాలు కొత్తగా ఉన్నాయండి. దేశంతో పోరాడుతున్నారండి. సో మీరు దాన్ని కూడా గుర్తించాలి. మన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. నిజం చెప్తున్నా, ఈ సినిమా తర్వాత ఎవడైనా సరే మన సనాతన ధర్మం ఎవడైనా టచ్ చేయాలంటే వణుకు పడుతుంది ఎవరికైనా సరే. ఆ లెవెల్లో చూపించారండి ట్రైలర్లో మాత్రం. ట్రైలర్లోనే ఇట్లా ఉందంటే ఇంకా సినిమా చూస్తే ఇంకెలా ఉంటుందో నిజంగా హైలైట్. అసలు చాలా బాగుందండి, చాలా బాగున్నాయి. బాలయ్య బాబు గారు లుక్స్ అయితే అమేజింగ్ అసలు. అండ్ నెక్స్ట్ ఆది పినిశెట్టి గారు కూడా అదరు కొట్టేశారండి నిజంగా. చాలా బాగుంది ఆయన లుక్స్ కూడా. ఏంటండి బ్లాక్ మ్యాజిషియన్ గా కనిపిస్తున్నారు. ఆయన రోల్ అంటే చేయగలుగుతా లేదో అనుకున్నాను, విధంగా ఓకే, కానీ మరి ఈ టైప్ అనుకోలేదు. ఈ టైప్ కూడా అదరగొట్టేశారండి నిజంగా ఆది పినిశెట్టి గారు. ర్యాంప్ అండి, చెప్పక్కర్లే. తమ్మన్ అంటే ర్యాంప్ అంతే. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్కి అసలు మెయిన్ మన తమనే, తర్వాత ఎవరైనా అదిరిపోద్దండి. సీట్లు ఏమన్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సీట్ల కింద బాంబు పెట్టినట్టు ఉంటుంది మీకు తమన్ గారు సౌండ్ కానీ వింటే. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. చెవులు దూదులు పెట్టుకొని వెళ్ళండి. మన వాళ్ళు చెప్పినట్టు దూదులు పెట్టుకొని వెళ్తే చాలా బెస్ట్ అని నా ఫీలింగ్. లేకపోతే చెవులు పగిలిపోతాయి. మూవీ చూసినట్టు అనిపిస్తుంది, కానీ మూవీలో ఇంకెంత ఉంటుందో అని ఆలోచిస్తుంటేనే ఓ కూడా అందదు. మనోడు సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఓ కూడా అందదని చెప్తారు కదా ఇలాగూ. నిజంగా ఓకి అందనట్టుందండి. ఆ లెవెల్లో ఉంది నిజంగా. ఏంటండి సూపర్ అండి నిజంగా. మిరాయి మూవీలో కూడా మనకు చూపించారు కానీ అంతేం అనిపించలేదు. దీనిలో మాత్రం అదిరిపోయినాయి నిజంగా. బోయపాటి సీను గారు బాలయ్య బాబు గారికి ఎప్పుడు పైమెట్లోనే ఉంటారు నిజంగా. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఉంటారని కోరుకుంటున్నాను నిజంగా. కానీ మిగతా హీరోలతో కూడా ఇలానే తీస్తే బాగుంటుందని నా ఫీలింగ్. సో వాళ్ళ తగ్గట్టు కూడా తీయండి బోయపాటి గారు. మీలో అంటే మంచి డైరెక్టర్ ఉన్నారు. సో అందుకని రాజకం అసలు అరాచకం అంతే అసలు. ఆ సీన్ కానీ లేకపోతే మన ఏమంటారు అదే అండి పెద్ద గన్ ఉంటుంది అని ఏమంటారు దాన్ని బట్టి ఇలా తిప్పుతున్నప్పుడు కూడా అబ్బా గూస్ బంప్స్ అండి నిజం చెప్తున్నా. ఒక్కొక్క సీన్కి ఎప్పుడైనా మనం మామూలుగా ట్రైలర్ మొత్తం చూస్తే గూస్ బంప్ వస్తుంది, ఇక్కడ ప్రతి ఒక్క సీన్కి గూస్ బంప్స్ వస్తున్నాయి. అది బాలయ్య బాబు అంటే అది బాలయ్య బాబు రేంజ్ అండి. మామూలు మొత్తం ఎర్రగా అయిపోతుందండి. థియేటర్ మొత్తం కూడా ఎర్రగా అయిపోతుంది. సో ఫ్యాన్స్ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. 3Dలో అయితే ఇంకా మనం మామూలుగా ఇలా చూస్తుండేనే అసలు గూస్ బంప్స్. ఇంకా 3Dలో చూస్తే ఏమైపోతాను భయం వేస్తుంది నాకు. అసలు ఆయన రూపం చాలా భయంకరంగా ఉంది. నిజం చెప్తున్నాను, ఇది అబద్ధం కాదు. ట్రైలర్ రాకముందు ఒక పోస్టర్ అయితే నేను థియేటర్కి వెళ్ళినప్పుడు చూశాను. చాలా భయంకరంగా ఉందండి. నేను చాలా భయపడ్డాను నిజంగా. సో ఇంకా థియేటర్ మొత్తం అసలు సినిమా మొత్తం మన అదే గెటప్తో కానీ కనిపించారంటే ఇంకా నాకు బాబాయ్ కళ్ళు నీళ్ళు వచ్చేస్తాయేమో నిజంగా. అంత బాగుంది నిజంగా. ఏంటండి 2లోనే బాగున్నాయి. 2లో చాలా బాగా నచ్చాయి. బాలయ్య అఖండ కంటే కూడా 1 కంటే కూడా 2లో చాలా బాగున్నాయి. ఆయన పెట్టిన ఎఫర్ట్స్ మీకు అక్కడే కనిపించేస్తాయి. అసలు అంత బాగున్నాయి. అసలు ఎవరు చేయలేరండి బాలయ్య బాబు గారు చేసినట్టు. ఈ రోల్ మాత్రం ఎవ్వరు మన వాళ్ళు కానే కాదండి నిజం ఇది. సో బజరంగి భాయిజాన్లో చిన్న పాప ఇందులో యాక్ట్ చేస్తుందని చెప్పేసి అన్నారు. మంచిదే కదండి. సో బయట వాళ్ళని కూడా మనం తీసుకొచ్చి మనం మాత్రం ఎంకరేజ్ చేస్తాం, మన వాళ్ళు మాత్రం బయట ఎవరు ఎంకరేజ్ చేయరు. ఇది కొంచెం బాధాకరమైన విషయం. సో వాట్ ఎవర్ ఆల్ ది బెస్ట్ నిజంగా. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మాయికి చిన్నపిల్లలు ఎందుకు చూడకూడదు తెలియాలి, వాళ్ళకి కూడా తెలియాలి. అర్థమవుతుందా? మన ధర్మాలు అవ్వచ్చు, మన సనాతన ధర్మాలు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా తెలియాలి, తీసుకెళ్ళచ్చు. అందులో ఏమి అంత భయంకరమైన సిచ్యువేషన్స్ ఏం లేవు. శివుడు రూపం లాగా ఉంటుంది కాబట్టి అది కూడా బెస్ట్. సో అది తమన్నా ఏమండి ఓజీకి ఆల్రెడీ ఎక్కువ గట్టి పగిలిపోయాయి సో అని చెప్పి అంటున్నారు. సో ఇక్కడ ఈ మూవీకి థియేటర్ తగలబడిపోద్దామని భయం వేస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫైర్ ఇంజిన్లు అవన్నీ బయట పెట్టుకోండి అమ్మ అందరూ జాగ్రత్త. సో థియేటర్లో జాగ్రత్త. అండ్ ఫ్యాన్స్ మీరు ముఖ్యంగా జాగ్రత్త.